దయ్యాలున్నాయా సార్? మనుషుల కంటే భయంకరమైన ఎక్కడ ఉంటాయండి? సుదర్శన్ సార్. సుదర్శన్ గారు, దెయ్యాలంటే భయం పోవడానికి ఆంజనేయ స్వామి దండకం చదువుతాం. అవును సార్. ఈ బిల్డింగ్ లో ఉన్న దెయ్యాల నుంచి మీకు భయం పోవాలంటే ఓ 5 అడుగుల 8 అంగుళాల ఆంజనేయ స్వామి కథ చెప్పనా? కొమ్మద్ది నల్లగుడి. 30 సంవత్సరాల క్రితం కొమ్మద్దిలో మొదలైన 5 రూపాయల ఫ్యాక్షన్ ఆ ఏరియాని కరువు ప్రాంతంగా మార్చేసింది. కొమ్మద్ది పొలిమేరలో ఉన్న శాఖలమరి దగ్గర ప్యాకాట్లో చిన్న గొడవ వచ్చింది. బసిరెడ్డి ఆట ఓడిపోయి 5 రూపాయలు బాకీ పడ్డాడు. నల్లగుడోళ్ళు మొండినా కొడుకులు, ఆడితే గెలిచరు, ఓడితే కట్టరు. ఏంటి వా జాచి మాట్లాడుతాండావు? ఏం పౌరుషం పొడుచుకుని వచ్చాండి అదే లెక్క తీరా ముందు. చదువులకని లండన్ వెళ్లి 12 సంవత్సరాల తర్వాత ఊరు తిరిగి వస్తున్న నారపరెడ్డి కొడుకు వీరరాఘవరెడ్డి కోసం తల్లిదండ్రులతో పాటు బసిరెడ్డి కొడుకు బాలరెడ్డి కూడా ఎదురు చూస్తున్నాడు. ఏంది నాయనా, రైలుకు బ్రేకులు లేవా? స్టేషన్ రాకముందే ఇడెక్కి చైన్ లాగినాడు. నీకోసం ఆడదాకా ఆగలేకపోయిందన్నబ్బి. అట్నా? బసిరెడ్డి బలవంతుడు కదా. బసిరెడ్డి బలం బస్తాల్లో ఉండదు, మన బలం బస్తీల్లో ఉండదు. నువ్వు గమ్మునుండు. కోతలేతగా ఉంది నారపరెడ్డి బిడ్డ. కదిరప్పా, ఈడ మంది లేరా, కత్తులు లేవా? వాళ్ళకు అర్థం కాదు, నాకు ఓపిక లేదు. నువ్వు ఏదో తీసుకురా బ్రదర్. ఓకే సార్. అమ్మెట్టా ఉంది? ముసలిది బానే ఉంటదిలే, మొండి పేణం. ఓ హుసనా, అయ్యా రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టగాకు. నారపరెడ్డి కొడుకు ఎక్కడికి రమ్మను. ఓకే సార్. సార్ సార్ ఏమంటున్నారు? పీస్. ఊళ్ళల్లో టీ శ్వాసంలో పోసుకొని తాగుతారు, కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు. మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం, కానీ శ్వాసంతో పాటు ఇస్తారు. మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే. అవసరమైన వాళ్ళకి దొరకదు, దొరికిన వాళ్ళు వాడుకోరు. కాల్ రాఘవా. ముప్పై ఏళ్లుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ నేను. అంటే ఎన్నిసార్లు ఈ సో కాల్డ్ పీస్ కి నేను ట్రై చేసి ఉంటాను. నా ముందు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, బయటికి వెళ్ళి బాంబులు పేల్చుకుంటారు. రాఘవరెడ్డి గారు, వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది, మార్చలేము. పర్లేదు మాట్లాడండి ప్లీజ్. సారీ సార్. హలో హలో, ఇంతకటి నుంచి ఫోన్ ఎత్తవేంటి నువ్వు? నేను చిన్న మీటింగ్ లో ఉన్నాను, చెప్పు. తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కి వచ్చాం, వాడు కొనపట్లేదు. అక్క
లేకపోతే చంపేస్తా. అరవింద, తొక్కు మారన్న గట్టిగా తొక్కు. ఈ టౌన్ దాటాలా? ఏం జరిగిందో నాకు అర్థమైంది. నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను. నీ పక్కనున్న వాడికి ఒక చేయలేదా? లేకపోతే అను. పసిరెడ్డి వెళ్ళండి, వెళ్ళి నరుక్కోండి. మీకు అలవాటే కదా. మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం, మాకు అవసరం కదా. ఇంకోటి చెప్పండి సార్. అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను సిటీకి ఇటువైపు ఉన్నాను, నువ్వు అటువైపు ఉన్నావు. నేను ఇప్పుడు వచ్చి ఆ కారం చేసేసి నేను కాపాడతానని చెప్పను, ఎందుకంటే అబద్ధం. నువ్వు ఇప్పుడు డేంజర్లో ఉన్నావు, ఇది నిజం. వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు, కొట్టొచ్చు, చంపేయొచ్చు కూడా. అదే జరిగితే బ్రతికినంత కాలం నీకోసం ఏడుస్తాను అరవింద. ఏడవడం కోసమే బ్రతుకుంటాను. స్పీకర్ ఆన్ చేయి. మీరు ఎవరో ఏందో నాకు తెలియదు సామే. కనుక్కుంటా, పెద్ద కష్టమేమీ కాదు. మీరెత్తుకొచ్చి నమ్మి నాకు కావలసిన మనిషి. ఈ పొద్దు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేర్చేది వినుంటారు, కానీ ఇప్పుడు మీకొక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. ఇయాల నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవర్చినా, ఏ చెట్టు మీద పెట్టలేచినా అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి వాదరలికిడే. గుర్తుపెట్టుకోండి, మీలో సావు కనుక్కుంటుంటే ఇట్నే ఉంటుందా? ఎందుకు వీడితో కాంప్రమైజ్? ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి, బతకటం. కనీసం ఈ జనరేషన్ లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా? అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా? అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే ఆల్రెడీ మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. ఇట్టే పోయినా కత్తే. నిన్ను చంపి జైలుకి నేను పోతా. మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకు వస్తా. ఈ ఆప్షన్ నీకే కాదు, నాకు కూడా ఉంది. నీకో కథ చెప్పేదా? 2 ఎకరాల రైతు కూలోళ్ళని పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పనులకు పోయినాడు. వాణి 6 ఏండ్ల పాప ఇంటికాడనే ఉండే సంవత్సరం కూడా లేని తమ్ముణ్ణి సముదాయిస్తాండది. ఏడిచినాడని ఎండలో ఎత్తుకుని తిరిగిందేమో మా పటేలకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలతో బాంబులేసుకునే ఊర్లాయే. పొద్దుగోకినాక బస్సులేడ తిరుగుతాయి బాలరెడ్డి. 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి. పిల్లనెత్తుకుని పోయే తల్లికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు. అమ్మ పోరు మంది. ఇదే కథ తిరగమలిచి చెప్పేదా? 2 ఎకరాల రైతు, కరెంటు నీళ్లు దండిగా ఉన్నాయి. పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకుని పొలం పనులకు పోయినాడు. అమ్మ ఇంటికాడనే ఉండి పిల్లోడిని చూసుకుంటాండే. పాప బడికి పాయ్.
ఎండలో ఆటలాడిందేమో మా పటేళ్లకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి. బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి. పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆడ డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపినాడు. ఆ పొద్దు మర్నాడు పాప బడికి పాయ్. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది. రెండోది నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి, నువ్వే చెప్పు. అవు, మా నాయన చేసిన తప్పే. 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు. మరి మీ నాయన ఏం చేసినాడు? అది గుడక తీసుకోకుండా ఇద్దరిని చంపేసినాడు. దానికేం చెప్తావు? మేము మొదలుపెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏ రాఘవరెడ్డి మాట్లాడవే? ఐమ్ సారీ. ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా. ఆ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ 20 ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది. కనీసం మన పిల్లలకైనా అవకాశం ఇద్దాం. ఈ పీస్ తాలూకు కాస్ట్ ఓ 5 ఏళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, నాకొకే. నేను నిలబడినా, నువ్వే గెలు. ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవరెడ్డి. పోయిన తూరి 2 బళ్ళు వేసుకొచ్చినావు బాలరెడ్డి. మాట్లాడినా. ఈ తూరి 4 బళ్ళు వేసుకొచ్చినావు. అందుకే కొట్టి మాట్లాడుతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది, మెసేజ్ చెయ్యి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం. నో అయితే పూలెందల పూలంగళ్ల కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జి కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో దాంకున్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా. తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. ఒక్కడే వస్తాడు, వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. ఇట్లా కూర్చుంటా రోడ్డు మీద, మోకాల మీద. అరే వాటర్లో కూర్చోరా. చిన్న